నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. అనాథుల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ ప్రారంభం, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన. అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం మాడుగుల గ్రామంలో బుధవారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ చేతుల మీదుగా ప్రారంభించారు. త్వరలో పూర్తి చేస్తారు. అయితే రెండో మహానుభావుడు ఎట్లొచ్చినారు, ఎన్టీఆర్ ప్రాజెక్ట్ పేరు పెట్టారు. ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి మాడుగులలో 61 లక్షలతో నిర్మించిన అన్నా క్యాంటీన్ ను ప్రారంభించి పాండవుల చెరువు వద్ద పార్కును శంకుస్థాపన చేశారు. గతంలో నిలిపివేసిన ఈ పథకాన్ని కూటమి ప్రభుత్వం పునరుద్ధరించడం ద్వారా ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు, కార్మికులకు తక్కువ ధరకే భోజనం అందుబాటులోకి వచ్చింది. నిజంగా నిజమైతే మాత్రం ఇవాళ ఈ మీటింగ్ ఇచ్చే మనందరి ఆశాభావంతో ఆయన సమాచారం చెప్పాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, నిజంగా మనంగా చంద్రబాబు నాయుడు గారు మన జాతీయ ప్రధాన మన జాతీయ అధ్యక్షులు కానీ నిజంగా నిర్ణయం తీసుకుంటే ఇవాళ అందరూ అడుగుతున్నాను, ఈ మాడల్ నియోజకవర్గం మనందరమే ముందుగా తీర్మానం చేసి చంద్రబాబు గారు కృతజ్ఞతలు తెలియజేయాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, అన్నా కార్యక్రమం తెలియజేయాలంటే ఆ మన ఎన్టీ రామారావు గారు కూడు గుడ్డ గుడ్డు అని చెప్పి పార్టీ పెట్టి అది అన్నం లేని వాళ్ళందరికీ 2 రూపాయలకే బియ్యం ఇచ్చారని చెప్పి వింటే ఈవేళ నారా చంద్రబాబు గారు ఏకంగా టీ 10 రూపాయలు మనకి భోజనం. ఇక నాతో భోజనం చేస్తారు, మీ అందరూ నాతో అందరం భోజనం చేస్తాం. చూడండి, ఇలాంటి భోజనం మన అమ్మ కూడా పెట్టదు. వేడిగా నిజంగా చేతి దండం పెడుతున్నాను అక్షయ పాత్ర వాళ్ళకి. లాభాపేక్ష లేకుండా ఎక్కడో వండి ఆ క్యాంటీన్ కూడా సిస్టమేటిక్ గా ఏగ కూడా లోన వాడుకుంటా ఆ అక్షయ పాత్ర వాళ్ళు చేసి చంద్రబాబు గారి దేవలన ఇవాళ మహాకూటమి దేవలన వీళ్ళ మోడీ గారి సహకారం ఉండవల్లనే వీళ్ళ 18 మాసాల్లో 5 సంవత్సరాలు ఒక్క రోడ్డుకి ఒక గుడి అప్పలేదు ఈ నా కొడుకును. అలాంటి ఏదో చూడండి, నేను మొన్న చెప్పాను, 6 మాసాల్లో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్, మోడీ గారి దేవల్ల, మన ఎంపీ రమేష్ గారి దేవల్ల 6 మాసాల్లో ఎక్కడా కూడా గుంటలు లేకుండా మారు నియోజకవర్గంలో ఏ రోడ్డు బాగాలేకపోయినా నేను సమాధానం చెప్తానని మీరు చెప్పడం జరిగింది. ఆ రకంగా రోడ్లు చేస్తాం. ఇంకా చెప్పారు, లక్ష్మణ్ గారు రిపోర్ట్ ఇచ్చారు నాకు, జగన్ ఎక్కడున్నారు మా అభిప్రాయాలు చెప్పారు. ఏదైతే పెద్ద 2 నియోజకవర్గాలు